హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో టీఎస్టీఎస్సి 2024కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్కి సంబంధించి ఇంటర్మీడియట్లో ఏ టాపిక్స్ చేయాలి, ఇంటర్ లింకప్ టాపిక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దామండి. మనకి సిలబస్లో 6th to 10th డిఫికల్టీ లెవెల్ అప్ టు ఇంటర్ అని మెన్షన్ చేశారు కదా. సో మనం ఏం చేయాలంటే 6th నుంచి 10th వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ని ఫుల్ ప్లెజ్డ్గా ప్రిపేర్ అయిన తర్వాత సో స్కూల్ లెవెల్ చాప్టర్స్కి లింకప్గా ఉండే టాపిక్స్ ఇంటర్మీడియట్లో ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. ఆ విధంగా ప్రిపేర్ అవ్వనప్పుడు మాత్రమే మనం కంటెంట్లో మ్యాక్సిమం మార్క్స్ అనేవి స్కోర్ చేయగలం. అయితే ఇప్పుడు ఇంటర్లో ఏ టాపిక్స్ చేయాలి అనే విషయాన్ని ఇక్కడ చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. మన ఛానల్ని విజిట్ చేయడం ఇదే మొదటిసారి అయితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎస్ఏ మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో వాటిని కూడా విజిట్ చేయండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఓకేనా? ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా వినండి. అప్పుడే మీకు ఇంటర్మీడియట్లో ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనే విషయం మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్దాం. టీఎస్టీఎస్సి 2024 స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియట్ లింక్డ్ టాపిక్స్. ఇక్కడ నేను మొత్తం సిలబస్ని ఇవ్వలేదండి, కేవలం మీకు ఇంటర్మీడియట్లో ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనే విషయాన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ని మీరు లైన్ టు లైన్ ఐడెంటిఫై చేయాలి. సో అలా ఐడెంటిఫై చేసిన తర్వాత సో 6th నుంచి 10th వరకు ఉన్న టాపిక్స్కి లింకప్గా అంటే కంటిన్యూషన్గా ఇంటర్మీడియట్లో ఏ టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్ని కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. సో ఆ టాపిక్స్ ఏంటి అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టాపిక్ సంవర్గమానాలు, లాగరిథమ్స్. సో ఈ లాగరిథమ్స్ అనే మనం 10th క్లాస్లో వాస్తవ సంఖ్యలు, రియల్ నెంబర్స్ అనే చాప్టర్ లాస్ట్లో మనకి లాగరిథమ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ లాగరిథమ్స్ అనే టాపిక్కి కంటిన్యూషన్గా మనం ఇంటర్మీడియట్లో ఎక్స్పోనెన్షియల్ అండ్ లాగరిథమిక్ సిరీస్, ఘాత సంవర్గమాన శ్రేణులు అనే హెడ్డింగ్తో మనకి ఇంటర్ సెకండ్ ఇయర్ 2A టెక్స్ట్ బుక్లో ఉంటుందండి. సో ఇది మనకి మెయిన్ ఇండెక్స్లో కనిపించకపోవచ్చు. ఇది ఎక్కడ ఉంటుందంటే ఎడిషనల్ రీడింగ్ మెటీరియల్ అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్ చివరన ఇవ్వడం జరిగింది. సో ఈ చాప్టర్ను కూడా మనము కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాలి. ఏమని ఉంటుందంటే ఇక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్ 2A టెక్స్ట్ బుక్లో ఇవి పరీక్షల కోసం నిర్దేశించబడినవి కాదు, ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం అని చెప్పేసి ఉంటుంది. సో మనం ఇంటర్ సెకండ్ ఇయర్లో ఇచ్చిన లాగరిథమ్స్ కంటిన్యూషన్ టాపిక్గా ఈ టాపిక్ని మనం చేయాలి. ఓకేనా? అప్పుడే మనం లాగరిథమ్స్ నుంచి ఎంత డెప్త్ బిట్ ఇచ్చినా కూడా మనం చేయగలుగుతాం. నెక్స్ట్ టాపిక్ సెట్స్ మనకి 10th క్లాస్లో ఉంటుంది, సెకండ్ చాప్టర్. సో ఆ సెట్స్ చాప్టర్కి కంటిన్యూషన్ టాపిక్గా మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ 1A టెక్స్ట్ బుక్లో ఇది కూడా సేమ్ ఎడిషనల్ రీడింగ్ మెటీరియల్లోనే ఉంటుంది. ఇది పరీక్షల కోసం నిర్దేశించబడినవి కాదు, పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న వారి కోసం అని చెప్పేసి టెక్స్ట్ బుక్ చివరన ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ ఉండి ఈ సెట్స్ కాన్సెప్ట్ని కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే మనం సెట్స్ నుంచి ఎంత డెప్త్ బిట్ ఇచ్చినా కూడా మనం చేయగలుగుతాము. ఓకేనా? ఇది నెంబర్ సిస్టమ్కి సంబంధించి. నెక్స్ట్ ఆల్జిబ్రాస్ టాపిక్స్ అనేవి ఇంటర్మీడియట్ లింక్లో ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఆల్జిబ్రాకి సంబంధించి ఇంటర్ సెకండ్ ఇయర్ 2A టెక్స్ట్ బుక్లో వర్గ సమాసాలు, క్వాడ్రేటిక్ ఎక్స్ప్రెషన్స్, నెక్స్ట్ సమీకరణవాదము, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. ఓకేనా? ఈ 2 చాప్టర్స్ని మనం ప్రిపేర్ అవ్వాలండి. ఓకేనా? ఆల్జిబ్రాకి సంబంధించి ఈ టూ చాప్టర్స్ మనకు సరిపోతాయి. ఓకేనా? ఇంకా మీకు కుదిరితే పార్షియల్ ఫ్రాక్షన్స్ జస్ట్ బ్రీఫ్గా కాన్సెప్ట్లు ఏంటని చూసుకోండి. మెయిన్ ఈ 2 చాప్టర్స్. ఇంకా చెప్పాలంటే మెయిన్ ఇక్కడ మనకి క్వాడ్రేటిక్ ఎక్స్ప్రెషన్స్, వర్గ సమాసాలే. కాకపోతే మనకి ఈ సమీకరణం థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అనేది కూడా మనకి కంటిన్యూషన్ టాపిక్గానే వస్తుంది. సో కంపల్సరీగా 2 చేయాలి. టైం ఉంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ కూడా చూసుకోండి. పార్షియల్ ఫ్రాక్షన్స్ అంత నెససరీ కాదు, కానీ పార్షియల్ ఫ్రాక్షన్స్ కూడా చూసుకుంటే మీకు కొంతవరకు మంచిది. ఓకేనా? నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ 1B టెక్స్ట్ బుక్లో లోకస్, బిందు పదం, స్ట్రైట్ లైన్స్, సరళ రేఖలు, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, సరళ రేఖ యుగ్మాలు, ఈ 3 టాపిక్స్ని మనం చేయాలండి. మెయిన్ మనకి ఇక్కడ స్ట్రైట్ లైన్స్ అండి. సో స్కూల్ లెవెల్కి కంటిన్యూషన్గా ఉండేది ఇక్కడ స్ట్రైట్ లైన్స్. సో స్ట్రైట్ లైన్స్ కంటిన్యూషన్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కాబట్టి సో పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కూడా చేయాలి, లోకస్ కూడా చేయాలి. ఇంకా మీకు ఇక్కడ రిమైనింగ్ టాపిక్స్ DCS, DRS, 3D, ఓకేనా, ప్లేను అవసరం లేదు. ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్లో సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ చూసుకుంటే జస్ట్ బ్రీఫ్గా చూసుకోండి. మ్యాక్సిమం వాటిని కూడా స్కిప్ చేయొచ్చు. మనకి ఇచ్చిన సిలబస్ ప్రకారం 6th to 10th వరకునే ఇచ్చాడు సిలబస్. కాకపోతే లింక్ చాప్టర్స్ మనం కంపల్సరీగా చేయాలి కాబట్టి చేస్తున్నాం. ఓకేనా? మనకు సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అవసరం లేదు, చూసుకుంటే ఒకవేళ జస్ట్ బ్రీఫ్గా చూసుకోండి. ఇంకా ఎలిప్స్, హైపర్బోలా, పారాబోలా,
అయితే మనం కంపల్సరీగా ఇంకా అవసరం లేదు, చేయనవసరం లేదు అవి. ఓకేనా? సో ఈ టాపిక్స్ మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ టాపిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఇంకా ఓపిక అనేది ఉంటే సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ కూడా చేసుకోండి. ఓకేనా? అవసరం లేదు కానీ ఒకసారి చూసుకుంటే మంచిది. ఈ 3 టాపిక్స్ మాత్రం మెయిన్. ఈ 3 టాపిక్స్లో కూడా మనకి స్ట్రైట్ లైన్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ట్రిగనోమెట్రీకి సంబంధించి డైరెక్ట్గా మనకి సిలబస్లోనే ఇచ్చారండి. ఇంటర్మీడియట్ టాపిక్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్, త్రికోణమితీయ నిష్పత్తులు, పరివర్తనాలు. ఈ టాపిక్ని మనం కంపల్సరీగా ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో 6th చాప్టర్ అండి. ఇంకా మనం దీంట్లోని ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్, ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ, హైపర్బోలిక్ చాప్టర్స్ని ముట్టుకు అవసరం లేదు. సో ఫస్ట్ చాప్టర్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్, ఇది 6th చాప్టర్ అండి ఇంటర్మీడియట్ 1A టెక్స్ట్ బుక్లో. సో ఈ చాప్టర్ మనం కంపల్సరీగా చేసుకోవాలి. ఓకేనా? డైరెక్ట్గా ఇచ్చారు కాబట్టి మనం కంపల్సరీగా చేయాలి. సో అంతేకాకుండా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, త్రిభుజ ధర్మాలు అనే టాపిక్ని కూడా చేయాలి. ఇది 10th లెవెల్లో ఏ టాపిక్ కంటిన్యూషన్ అంటారేమో. మనకి 10th లెవెల్లో త్రికోణమితీయ అనువర్తనాలు, ట్రిగనోమెట్రిక్ అప్లికేషన్స్ అని చెప్పేసి ఒక చాప్టర్ ఉంటుంది కదా. సో ఆ చాప్టర్కి లింక్అప్గా మనం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో హైట్స్ అండ్ డిస్టెన్సెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని మాత్రం 100% చేయండి. ఎందుకంటే హైట్స్ అండ్ డిస్టెన్సెస్ నుంచి ఎవరి డిఎస్సి ఎగ్జామ్లో 1 or 2 బిట్స్ అనేవి గ్యారంటీగా అడుగుతున్నారు, కంపల్సరీగా చేయాలి. ఓకేనా? ఇక్కడ కూడా మనం ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నాం కదా. మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్లో కొన్ని ప్రూఫ్స్ ఉంటాయి. ఆ ప్రూఫ్స్ మనం ప్రూఫ్సే కదా చేయనవసరం లేదేమో అనుకుంటాం. కంపల్సరీగా ప్రూఫ్స్ని కూడా చూసుకోండి. టెక్స్ట్ బుక్లో ఇచ్చినవన్నీ కూడా ఒక ఆర్డర్లో రాసుకుని మనం ప్రిపేర్ అవ్వండి. కంపల్సరీగా ప్రూఫ్స్ నుంచి 1 or 2 బిట్స్ అనేవి 100% వస్తాయి. మనం ప్రూఫ్ చేయనవసరం లేదు, కాకపోతే మనం దాన్ని ఏ విధంగా గుర్తించాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ స్టాటిస్టిక్స్, సాంఖ్యక శాస్త్రం అంట. ఈ సాంఖ్యక శాస్త్రాన్ని మనం 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చేసేసుకున్న తర్వాత సో ఇంటర్ సెకండ్ ఇయర్ 2A టెక్స్ట్ బుక్లో విస్తారణ కొలతలు, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనే పేరుతో మనకు ఉంటుంది. ఈ అంటే స్కూల్ లెవెల్కి కంటిన్యూషన్గా మనం ఇంటర్ సెకండ్ ఇయర్ 2A టెక్స్ట్ బుక్లో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనే టాపిక్ని మనం స్టాటిస్టిక్స్కి సంబంధించి చేయవలసి ఉంటుంది. ఓకేనా? సో కంపల్సరీగా దీన్ని కూడా ప్రిపేర్ అవ్వండి. స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ ఈజీ చాప్టర్స్ అండి. కంపల్సరీగా మనం మ్యాక్సిమం మార్క్స్ అనేది తెచ్చుకోవడానికి ఈ చాప్టర్స్ చాలా యూజ్ అవుతాయి. కంపల్సరీగా వీటిని ప్రిపేర్ అవ్వండి. సో ఈజీగా ఉంటాయి కదా, మనం లాస్ట్లో చూద్దాము అని స్కిప్ చేసుకుంటూ వెళ్ళారంటే మాత్రం సో ఈజీ అనుకున్నదే మనకి ఎగ్జామ్లోకి వెళ్ళినప్పటికీ కష్టం అవుతుందండి. సో ఎందుకంటే ఈజీ అని నెగ్లెక్ట్ చేస్తాం, లాస్ట్కి వచ్చినప్పటికీ కంగారులో ప్రిపేర్ అవ్వము. సో ప్రిపేర్ అవ్వకపోతే మనం ఈజీ టాపిక్స్ నుంచి మార్క్స్ అనేవి లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మీకు ఆ పరిస్థితి రాకుండా ఫస్ట్ నుంచి కూడా అన్ని టాపిక్స్ని సమానంగా తీసుకుని వెళ్ళండి. మీకు వచ్చిన టాపిక్స్కి తక్కువ టైం కేటాయించండి. టైం అయితే కేటాయించండి, తక్కువ టైం కేటాయించండి. రాని కష్టమైన టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువ టైం కేటాయించుకోండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబబిలిటీ, సంభావ్యత అంటాం. ఈ సంభావ్యత అనే స్కూల్ లెవెల్లో 8th, 9th, 10th లెవెల్లో ఉంటుంది. సో వీటిని మనం 8th, 9th, 10th టెక్స్ట్ బుక్లు ఫుల్ ప్లెజ్డ్గా చేసిన తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ 2A టెక్స్ట్ బుక్లో ప్రాబబిలిటీ, సంభావ్యత అనే టాపిక్ ఉంటుంది, ఆ చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్ని చేయండి. సో ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత దాని నెక్స్ట్ చాప్టర్ మనకి ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్, యాదృచ్ఛిక చలరాశులు, సంభావ్యత విభాజనాలు అని టాపిక్ ఉంటుంది. సో ఆ టాపిక్ని మనం కంటిన్యూషన్ టాపిక్గా చెప్పుకోవచ్చు. సో ఇంకా మీకు ఈ ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్ మీకు ఫుల్ ప్లెజ్డ్గా వచ్చు అనుకుంటే కనుక తర్వాత మీరు పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మనం చేయనవసరం లేదు. ఒక్కసారి ఏమన్నా ఇన్ కేస్ ఆఫ్ స్కోప్ ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి వన్ బిట్ మహా అయితే. సో ఆ 1 బిట్ కూడా మీరు పోగొట్టుకోకుండా ఉండాలంటే పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టర్ను కూడా జస్ట్ బ్రీఫ్గా చూసుకోండి. ఓకేనా? ఇదండి ఏంటి 6th to 10th క్లాస్ ఉన్న చాప్టర్స్కి ఇంటర్మీడియట్లో మనం లింక్గా చేయవలసిన చాప్టర్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి. సో వాటి లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో వాటిని కూడా విజిట్ చేయండి. ఓకేనా? అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ.